మీర్పేటలో జరిగిన ఈ సంఘటన హైదరాబాద్ మొత్తాన్ని షాక్ కి గురి చేసింది. ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ తన వైఫ్ ని చంపి ఆమె బాడీని కుక్కర్లో బాయిల్ చేసి రిమైనింగ్ పార్ట్స్ ని లేక్ లో డిస్పోజ్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ స్టోరీలో చాలా షాకింగ్ ట్విస్ట్ ఉన్నాయి. మరి ఏం జరిగింది? చలో ఈ వీడియోలో మొత్తం చూద్దాం. అసలు ఏం జరిగిందంటే, మాధవి గురుమూర్తి అనే దంపతుల మధ్య జరిగిన ఒక ఆర్గ్యుమెంట్ తర్వాత ఇంట్లో మాధవి గారు కనిపించట్లేదు. మాధవి గారు పేరెంట్స్ తో కూడా టచ్ లో లేరు. మన అక్కలు చెల్లెళ్ళకి ఏదైనా కష్టం వస్తే చెప్పుకునేది మొదట భర్తతో, తర్వాత తల్లిదండ్రులతో. అలాంటిది భర్తతో గొడవ అయిన తర్వాత ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది మాధవి. జనవరి 18న ఆమె తల్లి సుబ్బమ్మ పోలీస్ స్టేషన్ లో మాధవిపై మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. పోలీస్ రంగంలో దిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక షాకింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. జనవరి 18న గురుమూర్తి, ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్, తన వైఫ్ అయిన మాధవి మధ్య ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినది. ఆ ఆర్గ్యుమెంట్ సమయంలో అతను నైఫ్ తో ఆమెని చంపి తర్వాత ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి మాధవి బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఒక కుక్కర్ లో బాయిల్ చేసి రిమైనింగ్ పార్ట్స్ నియర్ బై లేక్ లో వదిలేశాడు. ఈ మొత్తం ప్రాసెస్ కి 3 రోజుల టైం పట్టిందంట. ఇదంతా గురుమూర్తి పోలీసులకి స్వయంగా కాన్ఫెస్ చేశాడు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవిని మర్డర్ చేసినందుకు సెక్షన్ 302, బాడీని ముటిలేట్ చేసి రిమైనింగ్ పార్ట్స్ ను లేక్ లో డిస్పోజ్ చేయడం అనేది సెక్షన్ 201, అంటే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడంతో కేసు ఫైల్ చేశారు. గతంలో మాధవిపై అబ్యూస్ జరిగినది, అందుకు సెక్షన్ 498 డొమెస్టిక్ క్రువాలిటీ సెక్షన్ కూడా యాడ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ ఒక అత్యంత దారుణమైన కేసు. దీని వాదనలు, సాక్ష్యాలు మరియు న్యాయపరమైన అంశాలను పరిగణనలో తీసుకుంటే ఇది చాలా సున్నితమైన మలుపులు కలిగిన కేసు. ఈ కేసులో ప్రధానంగా గురుమూర్తి తన భార్య మాధవిని చంపినట్లు పోలీసుల ముందు అంగీకరించినప్పటికీ న్యాయ ప్రక్రియలో అది పూర్తి స్థాయి ఆధారంగా పరిగణించబడాలి, అంటే అది మ్యాజిస్ట్రేట్ ముందు కూడా కన్ఫెషన్ ఇవ్వబడాలి. ఇక ఫారెన్సిక్ సాక్ష్యాల విషయానికి వస్తే, మాధవి శరీరం, అవయవాలు కుక్కర్లో బాయిల్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాలు పోలీస్ తనిఖీ చేస్తుంది. కుక్కర్లో బాడీ ఆర్గన్స్ ఏదైనా క్లూ దొరికితే DNA ద్వారా నిజ నిజాలు నిర్ధారించవచ్చు. లేక్ లో డిస్పోజ్ చేసిన రిమైనింగ్ బాడీ పార్ట్స్ రికవర్ చేయగలిగితే కేసు మరింత బలపడుతుంది. గురుమూర్తి ఇంట్లో ఉన్న బ్లడ్ స్టెయిన్స్ ను లుమినాల్ టెస్ట్ ద్వారా పరిశీలించడం ద్వారా కూడా ఈ ఆరోపణల్ని బలపరచవచ్చు. ఇక నైబర్స్ లేదా మాధవి తల్లి సుబ్బమ్మ ఇచ్చే విట్నెస్ స్టేట్మెంట్స్ కేస్ కి కీలకంగా మారవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కి సంబంధించిన 498 చార్జ్ సుబ్బమ్మ వాదనలతో బలపడవచ్చు. గురుమూర్తి తన రిటైర్డ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్, ఇంపల్సివ్ బిహేవియర్ చూపించాడా అనే యాంగిల్లో కూడా సైకాలజీ ఎవల్యూషన్స్ ద్వారా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్ష్యాల ధృవీకరణ, కన్ఫెషన్స్ వ్యాలిడిటీ మరియు ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఫారెన్సిక్ టీమ్స్ రిమైనింగ్ బాడీ పార్ట్స్ ని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. గురుమూర్తి కన్ఫెషన్స్ తో కేస్ కి క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు, కానీ ఫారెన్సిక్ ప్రూఫ్స్ చాలా ముఖ్యమైనది. గురుమూర్తి క్రైమ్ చేశాడని నిజం చేయగలిగితే అతనిపై ఉన్న సెక్షన్ 302, సెక్షన్ 201, సెక్షన్ 498 తో అతన్ని కఠినంగా శిక్షిస్తారు. కోర్టులో గురుమూర్తికి ఎంత వరకు శిక్ష పడవచ్చు? గురుమూర్తి పోలీస్ దగ్గర ఇచ్చిన కన్ఫెషన్ మెజిస్ట్రేట్ ముందు సేమ్ ఇవ్వాలి. అప్పుడు ఈ కన్ఫెషన్ కోర్టులో స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా మారుతుంది. ఏది ఎలా ఉన్నా ఫారెన్సిక్ అనాలైసిస్ క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. ఫారెన్సిక్ ఎవిడెన్స్ రిమైనింగ్ బాడీ పార్ట్స్ రికవర్ చేయలేకపోతే కేసు చాలా వీక్ అవుతుంది. గురుమూర్తి రిటైర్డ్ ఆర్మీ ఆఫీషియల్స్ కాబట్టి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, PTSD లేదా మెంటల్ ఇన్స్టెబిలిటీ యాంగిల్లో డిఫెన్స్ ఆర్గ్యూ చేసే అవకాశం ఉంది. ఈజ్ దిస్ రియల్లీ హ్యాపెండ్? ఇది అందరికీ ఉన్న డౌట్. ఒక షాకింగ్ కన్ఫెషన్ వచ్చినా అది 100% నిజమా అని చెప్పడం చాలా కష్టం. ఎవిడెన్స్ దొరికితే కేసెస్ కి మరింత బలం వస్తుంది. ఫారెన్సిక్ ప్రూఫ్ మరియు రికవర్డ్ బాడీ పార్ట్స్ తో కేసులో క్లారిటీ వస్తుంది. పబ్లిక్ లో చాలా మంది ఇది నిజమేనా అని డౌట్ గా ఫీల్ అవుతున్నారు, కానీ షాకింగ్ డీటెయిల్స్ మాత్రం డిస్టర్బ్ చేస్తాయి. ఒక రూటీన్ ఆర్గ్యుమెంట్ ఎలా ఒక బ్రూచువల్ క్రైమ్ కి దారి తీసిందా, లేదా గురుమూర్తి ముందు నుంచే ప్లాన్ చేశాడా? గురుమూర్తి తన వైఫ్ బాడీని ఎవిడెన్స్ గా తొలగించడానికి ఎలా ఆలోచించాడు?
ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీషియల్ ఇలా చేయడం ఏంటి? ఇవి మాత్రమే కాదు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. మీర్పేట్ కుక్కర్ ఇన్సిడెంట్ ఒక డిస్టర్బింగ్ బట్ ఒక ప్రొవోకింగ్ కేస్. ఇది పబ్లిక్ కి ఒక రిమైండర్ లా ఉంటుంది. డొమెస్టిక్ ఇష్యూస్ ని వెంటనే అడ్రస్ చేయాలి, అలాగే మెంటల్ హెల్త్ యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి. నా వరకు ఈ కేసు మన చుట్టూ మన అక్కలు చెల్లెల మీద జరిగే అన్యాయాలకి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇది. ఇలానే కేరళలో ప్రేమించిన అమ్మాయి విషం పెట్టిన కేసు. వీటి అన్నింటిలో కామన్ ఫ్యాక్టర్ ప్రేమ అనే పేరుతో జరిగే అన్యాయాలు. ఆలోచించి అడుగు వేయండి. చుట్టూ ఉండే వాళ్ళని ఒక నిఘా పెడుతూ ఉండండి. అమ్మాయిలు, మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్న టైంలో మీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ నెంబర్ అని మెన్షన్ చేస్తాను. ఈ ఫోన్ నెంబర్ ఉంచుకోండి. చూసే ప్రతి అబ్బాయి మీ ఇంట్లో ఉన్న అక్కలకి చెల్లెళ్ళకి తెలిసేలా అమ్మాయిలందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు వస్తాను. మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ షేర్ చేయండి. ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో లీగల్ విషయాల కోసం మీ అడ్వకేట్ అలీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా మారండి. థ్యాంక్ యూ.